అన్నా వాడిని తీసుకొచ్చాం. రమ్మను. వీడెవడో మళ్ళీ వీడే వస్తున్నాడేంటి? నువ్వే చంపేసి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? అది వీళ్ళు నమ్ముతున్నారా? సూపర్ రా, సూపర్ సార్, సూపర్. పిలిచారా అన్న? నువ్వేనా వీడిని చూసింది? అవును. వీడు వరుసగా నా మనుషుల్ని చంపుతున్నాడు. ఆడుగాదురా, ఈడే చంపుతున్నాడు. సిఐని చంపుతూ ఏమన్నాడు? సింపుల్ సార్, ఇక్కడ నేనేమంటే అక్కడ ఆయనది అన్నట్టే. రై నోర్ముయ్యి. క్లూస్ ఇచ్చినా క్యాచ్ చేయట్లేదు ఎదవా. వైజాగ్లో నేను ఒక్కడిని అనుకున్నాను, చాలా మంది ఉన్నారు. ఏం చెప్పాడీడు? నీ కళ్ళల్లో భయం చూస్తా అన్నాడు. వాడి అంచనా తప్పు కాలేదన్నా, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాయ్ వీడు నాకు కావాలి. వీడెప్పుడు ఎక్కడ ఎలా కనపడినా నాకు చెప్పు. వాడిని చూడాలన్నా చూడగానే చెప్పాలన్నా నేను నీ పక్కనే ఉండాలి. ఎందుకు? ఎందుకంటే నెక్స్ట్ వేసేది నిన్నే. ఏంటి అని వాడన్నాడన్నా. ఏం నటిస్తున్నావురా? అబ్బూ, వస్తానన్నా. సార్ నేను కూడా వీడిని చూశాను సార్. ఎక్కడ్రా? ఈ ఫోటోలో సార్. వీడు మన మాట్లాడగానే అన్నయ్య చూసుకుంటాడులే. అజ్జు, ఏంటి? వీరూభాయికి నచ్చిన అమ్మాయి దొరికింది. ఎక్కడ? రోడ్డు దాడుతోంది. నన్ను ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా? మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయిరా. ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా అన్నయ్యకి మ్యాటర్ తెలిస్తే తమ్ముడని కూడా చూడడరా, చంపేస్తాడ్రా. తెలుస్తూనే కదా. ఐ మీన్ ఈ అమ్మాయి మ్యాటర్ నువ్వు చెప్తేనే కానీ మీ అన్నయ్యకి తెలియదుగా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, తర్వాత నేను చూసుకుంటా. రై, ఫ్రెండ్ అంటే నువ్వేరా. థ్యాంక్స్ రా. హలో అన్నా, దేవా మనిషిని. ఎవరు? అదే అన్నా, నీకు నచ్చిన అమ్మాయి దొరికిందని ఫోన్ చేశానే. చెప్పు. నీకోసమని అమ్మాయిని వెతికితే నీ తమ్ముడు తగులుకున్నాడేంటన్నా? రాయ్ ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు నమ్మవని తెలుసన్నా. ఫోన్ పెట్టే, ఫొటోస్ పంపిస్తా. రేయ్, దేవా మనిషి ఎవడో ఫోన్ చేశాడు కదా, అమ్మాయి దొరికిందని. అన్నది ఫేక్ కాలన్నా, ఆ అమ్మాయి లేదన్నా. ఆ సంగతి నేను చూసుకుంటాను, సరేనా? షిట్! అన్నయ్య డౌట్ వచ్చేసిందిరా, వదలడు. భయపడితే అవుతే బిల్ ఎక్కువ తప్ప నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్దా? రై, అసలు ఏం తెలుసురా నీకు మా అన్నయ్య గురించి? అసలు నీ ప్లేస్లో నేను ఉంటేనా? నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏసేస్తా. ఏంటి? ఎంతకాలమని నేను వీరుబాయి తమ్ముడుగా బతకాలరా? అన్నయ్యకి భయపడి నేను అమ్మాయిని వదిలేస్తే నేను ప్రేమించిన అమ్మాయి పోతే, అదే వీరుబాయిని వేసేస్తే నాకు రెండు మిగులుతాయి. ఒకటి నా దిల్ కి ధడ్కన్ మేరీ జాన్, రెండోది వీరుబాయి పొజిషన్. రాయ్ రాయ్, అన్నా మిగిలేది నీకు కాదు బే, నాకు.
సారీ అన్నయ్య. అన్నయ్య, నాకు ఆ అమ్మాయి నచ్చింది అని నాతో చెప్పుంటే నీకోసం 10 మందినైనా వదిలేస్తుండేవాణ్ణి కదరా. ఒక్క ఆడదాని కోసం చంపాలనుకున్నావా? ఒక్కసారి నన్ను చంపాలని ఆలోచన వచ్చాక అది చావదురా. ఆ ఆలోచన చావాలంటే నువ్వు చావాలి. వద్దన్నయ్య. అన్నయ్య రేయ్, అన్నా తీసుకెళ్ళండ్రా వీణ్ణి. ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్. సారీ అన్నయ్య. అన్నయ్య ఇంకెప్పుడు చేయను అన్నయ్య. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య. నానా, చెప్పన్నా. ఏ క్షణంలోనైనా నా తమ్ముడు బతకాలని నాకు అనిపించొచ్చు. ఆడు బతకూడదు. మీ ఫోన్లన్నీ ఆఫ్ చేసేయండి. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళి. అన్నా, దేవా మనిషిని, అదే నీ తమ్ముడు నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పానే, చెప్పు. ఇంకా అర్థం కాలేదా? దేవా మనిషిని అని చెప్పుకుంటూ ఆ దేవాగాన్ని వేసిన మనిషిని నేనే. సత్య దేవాని లోన్లీ ప్లేస్కి రప్పించింది నేనే. ఇన్స్పెక్టర్ని మాల్కి వచ్చేలా చేసింది నేనే. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ తమ్ముడు కూడా ప్రేమించేలా చేసింది నేనే. వాడు నిన్ను చంపేదాకా తీసుకొచ్చింది నేనే. వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడని నీతో చెప్పింది కూడా నేనే. ఇప్పుడు నీ తమ్ముడిని నేను చంపట్లేదు, నువ్వే చంపుకుంటున్నావు. కుదిరితే వెళ్ళి కాపాడుకో. చంపదు ప్లీజ్ రా. తమ్ముడు, తమ్ముడు, తమ్ముడు! అజయ్, అజయ్! మనం ప్రేమించే వాళ్ళు మన కళ్ళ ముందే చనిపోతూ ఉంటే ఆ చావుని ఆపలేక, వాళ్ళని కాపాడుకోలేక నిస్సహాయంగా ఉండిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? తమ్ముంటే ముందుకు రారా. ఇక మిగిలింది నువ్వే. వస్తున్నా. పెళ్లిదే ఉంది పంతులు గారు. ప్రాణాలతో ఉంటే ఎక్కడైనా చేయొచ్చు. రండి. ఏమైందన్నా? సంతకం పెట్టు. సంతకమా? దేనికి? బొక్క వచ్చాడ్రా. నెల్లాళ్లలోపు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్తాం నానా? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. ఎంత కష్టపడ్డావు నానా. ఆకలి చంపుకొని పైసా పైసా దాచుకొని కట్టావు కదా నాన్న ఈ హోటల్ని. ఇదంతా వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి నానా? రే ఏంట్రా ఇది? ఏడుస్తున్నావేంటి? నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి మీద ఎవడో చెయ్యేస్తే వాడిని లాగి కొట్టావు. అలాంటిది ఎవడో మీ బతుకుల మీద చెయ్యేస్తే ఏడుస్తున్నావేంట్రా? ఇంతమంది ఉన్నారు, వెళ్ళి వాడిని అడగండి. ఎలా? ఆడు చంపేస్తాడ్రా. మీరు ఇంకా బ్రతికే ఉన్నారని అనుకుంటున్నారా?
వాడు చంపేస్తాడనే భయంతో మీరు రోజు చచ్చిపోతున్నారు కదరా. రే చరణ్, నీకు తెలీదు, వదిలేరా. ఇవి మన కాలేజ్ గొడవలు అంత సింపుల్ కాదు. ధర్మారా వాడు. ధర్మ అయితే ఏంటి? వాడు మనిషేగా. కొడితే దెబ్బ తగిలితే రక్తం రాదా? బాబు, నీ ప్రపంచం వేరు, మా ప్రపంచం వేరు. అన్నెదిరించేంత లేదయ్యా మాకు. మా బతుకులు ఇంతే, ఇలాగే బతికేస్తాం. ఎందుకు నాన్న ఇలా బతకాలి? నేను సంతకం పెట్టాను నాన్న. వీడు చెప్పింది నిజమే. ఇంతమంది ఉన్నాం, వెళ్ళి వాడిని ఎదిరించలేమా? ఎవరినిరా ఎదిరించేది? వాళ్ళని చూస్తుంటే అర్థం అవట్లేదా? ఎదిరిస్తాడు. తీసుకెళ్ళి లోపలికి. పదు నాన్న. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసీ వేసుకుని పడుకో. వెళ్ళు. మిస్టర్ ధర్మ, మనం లొకేట్ చేసిన ఆ 25 ఎకరాల్లో వచ్చే ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 3000 crore ప్రాజెక్ట్. ఇట్స్ 3 lakh square feet బిల్డప్ ఏరియా. ఈ ప్రాజెక్ట్లో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సెస్, ఐటీ పార్క్ అండ్ మెనీ మోర్. ఆ ఏరియా నుంచి కలవడానికి ఒకటి వచ్చాడన్నా. రేయ్ రా. నెల రోజుల్లో అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారంట కదా సార్. 4000 కుటుంబాలు సార్ రోడ్డున పడిపోతే. తప్పదు. మీరు తలుచుకుంటే వేరే ఎక్కడైనా కుదరదు. మీరు చేసే తప్పు సార్. మా బతుకుల మీద కొట్టి మీరేం బాగుపడతారు? వాటి దాకా గేటు దాటి ఏ ఒక్కడు నీ ముందుకు రాలేదు. ఈ రోజు నేను వచ్చాను, రేపు ఇంకోడు, ఆ తర్వాత ఇంకోడు, ఇంకొన్ని రోజుల్లో 100లో 1000లో వస్తారు. అప్పుడే పీకుతావురా. నువ్వు చెప్పింది నిజమేరా. ఒక గొంతు నా ఇంటికొచ్చి తిరిగెళ్ళిందంటే అక్కడ ఇంకో గొంతు లేస్తుంది. లేవకూడదు. రే బుక్కా, ఏమన్నాడ్రా వీడు? 100, 1000 వస్తారా? రమ్మను. ఆ గేటు దాటి ఏ ఒక్కడినైనా వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్ళమను. చూద్దాం ఎవడొస్తాడు. చూసావా బాబు, దేనికైతే భయపడి నా కొడుకును కొట్టానో అదే నిజమైంది బాబు. వాళ్ళమ్మకి ఆఖరి చూపు కూడా లేకుండా పోయాడు. చూడయ్యేదాన్ని. మా బతుకులు ఇంతే బాబు, ఇంతే మా బతుకులు. వాడిల్లెక్కడా? రే చరణ్, వద్దురా, జరిగింది చాలరా. ధర్మారావు, వాడిల్లెక్కడా?
చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. 1 గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది. కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం. దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. రేయ్, 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక. ఇదే రిపీట్ అవుతాయి. తాత, ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు అక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడు ఇదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలైంది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈ రోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే. రెండో పాలు కూడా గెలిచినవనుకో, ఇంకా మిగిలి తెచ్చేదేముందే? కపాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం. భయం అంటే ఏంటో తెలీదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా.